ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొత్తగూడెం సీట్ను సిపిఐకి కేటాయించడంతో అక్కడ కూనంనేని భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు మిత్రధర్మాన్ని కాంగ్రెస్ కాళ్ళ రాస్తోందని సిపిఐ భావిస్తుందా? ఖమ్మంలో భూదాన్ భూముల ఇళ్ల కూల్చివేత తర్వాత కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు కమ్యూనిస్టులు రెడీ అయ్యారా? అటు పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని సైతం కమ్యూనిస్టులు సీరియస్గా తీసుకున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సిపిఐ కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య వికసించిన పొత్తు ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య కాస్త విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ నేతలు సిపిఐ నేతలపై చేసిన కామెంట్స్తో ఎర్రన్నలు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మం పాటించడం లేదని విమర్శలకు దిగారు. తాజాగా హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల పాటు పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కమ్యూనిస్టు నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో తాడోపేడో తేల్చుకుందామంటూ తీర్మానించినట్టు ప్రచారం సాగుతోంది. కమ్యూనిస్టుల అలక వెనుక ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత వ్యవహారం కూడా మరో కారణంగా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చివేత తీవ్ర దుమారం రేపింది. దాదాపు 650కు పైగా ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో సిపిఐ పొత్తు ఉన్నందునే ప్రజల పక్షాన నిలవలేదని చర్చ జరిగింది. దాంతో రంగంలోకి దిగిన ఎర్రన్నలు దిద్దుబాటు చర్యలకు దిగారు. చివరకు హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కూడా గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ సిపిఐ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ నడిచింది. దాంతో రెండు పార్టీలు పొత్తు లేకుండానే విడివిడిగా పోటీకి దిగాయి. ఇలా అన్ని విషయాల్లో సిపిఐకి కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంటుందన్న భావన ఆ పార్టీ నేతల్లో పెరిగిపోతోంది. అందుకే ఈ విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. అయితే కమ్యూనిస్టులతో మిత్రధర్మం పాటించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డితోనే తేల్చుకుంటామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెగేసి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 ఏళ్లు కావస్తున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం కారణంగా రాష్ట్రంలో పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరి సమస్యల్ని పట్టనట్లుగా వ్యవహరిస్తోందని, ఇక మీదట అది చెల్లబోదన్నారు. రైతు బంధుకు సంబంధించిన ఇప్పటికే ఒక దఫా పెండింగ్ లో ఉండగా 2వ దఫా సమయం కూడా మించిపోయిందన్నారు. ప్రభుత్వం అసలు రైతు బంధు వేస్తుందా లేదా అనే విషయాన్ని క్లారిటీగా చెప్పాలంటున్నారు. మరోవైపు సింగరేణి సంస్థలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కూనంనేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాల్లో ఉంటే సింగరేణి సంస్థ పాలకులు అనాలోచిత నిర్ణయాలు, మితిమీరిన రాజకీయ జోక్యంతో నష్టాల్లోకి నెట్టివేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మిత్రపక్షంగా కొనసాగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై సిపిఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఆ భూములు మంత్రుల అబ్బసొత్తా, కూల్చడం, మళ్లీ అక్కడే ఇళ్ల నిర్మాణాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల పన్నులు కట్టిన సొమ్ముతో ఇష్టారీతిన ఖర్చు చేయడం తగదన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి పేదలు అడ్డు వస్తున్నారనే నెపంతో పేదల ఇళ్లను కూల్చారన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రేపు కట్టేసానికి ఇంత ఇల్లు కట్టేసా మీ అప్ప సొత్తా? అది ప్రజల సొత్తే కదా. ప్రజల చేత పన్నులు కట్టేసుకుని డబ్బులే కదా అవన్నీ. సామాన్య ప్రజానీకం రక్త మాంసాల నుంచి వచ్చే పన్నే కదా ఈ డబ్బులంతా. మీరేం డబ్బులే కొడతారు మీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. అసలు కట్టేది పేదవాళ్ళే, మామూలు వాళ్ళే. ఇది అర్థం లేని పని చేశారు మా ఉద్దేశం. అది కూడా శత్రుశివుల మీద దాడి చేసినట్టుగా, లేదా పాకిస్తాన్ మీద దాడి చేసినట్టుగా వేరే ప్రతాపం చేసి ఇక్కడ మొత్తం ఇల్లు కూల్చి పారేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు నేను సూటి ప్రశ్న ఏంటంటే, మిగిలిన భూమి ఏం చేయబోతారు? వాళ్ళకి ఇచ్చే భూమిని ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారు. మిగతా 25 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉంది. ఏం చేసుకుంటారు దాన్ని? ఆ చుట్టుపక్కల భూస్వాములు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉన్నారు. చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులకు లాభం కల్పించే పద్ధతుల్లో ఈ గుడిసెలు కూలగొట్టారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు ఉపయోగపడే పద్ధతుల్లో దీన్ని గుడిసెలు కొలిసి, ఎందుకంటే ఇదంతా పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము ప్లాట్లు వేస్తే ఇప్పుడు కొండలు పేదవాళ్ళ మధ్య ఇక్కడ మేము చాలామంది చూసాం. ఇల్లు వేస్తే ఈ పేదవాళ్ళ మధ్య మేము అమ్ముకోలేమంటారు. కాబట్టి వీళ్ళు పోవాలా, వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలా, ఇల్లు కట్టించాలా.
చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడికి ప్రమాణంగా 3 పూలు 6 కాయలుగా వ్యాపారం జరగాల, దానిలో అంతా ఇంత వీళ్ళు కూడా లబ్ధి పొందాలి. మరోవైపు పార్టీ ఫిరాయింపులపైన సిపిఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. పార్టీ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా తప్పేనని కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎవరు పార్టీ ఫిరాయించినా తక్షణమే వారి సభ్యత్వం రద్దు అయ్యేలా కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్కున్న విశేషాధికారాన్ని ప్రశ్నించలేమని, అదే సమయంలో నైతికత అంశం కూడా ఉంటుందన్నారు. ఈ అంశంలో న్యాయస్థానాలు సైతం స్పీకర్ నిర్ణయానికి వదిలివేసిన విషయాన్ని ఈ సందర్భంగా కూనంనేని గుర్తు చేశారు. మొత్తం మీద కమ్యూనిస్టుల అలకను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.